నాకు చాలా బోర్ కొడుతుందమ్మా, ఏదైనా మంచి కథ చెప్పువా? ఓ తప్పకుండా కన్నయ్య. ఈరోజు నేను మీ తాతగారు రాసిన కథల్లో ఓ గొప్ప విషయాన్ని తెలిపే ఓ మంచి కథ గురించి చెప్తాను. చివర్లో నీకేమర్థమైందో నాకు చెప్పాలే. ఈ కథ పేరు జీవితము ఒక యాత్రే. చిన్నప్పుడు గోవిందుడు, గోపాలుడు ఒకే గురుకులంలో చదువుకున్నారు. పెద్దయ్యాక తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వ్యాపారాన్ని పట్టణంలో గోవిందుడు కొనసాగిస్తే, స్వగ్రామంలో గోపాలుడు వ్యవసాయాన్ని చేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకసారి మిత్రుణ్ణి చూసి వద్దామని గోపాలుడు గోవిందుడుండే ఊరికి వచ్చాడు. గోవిందుడు అన్ని విధాలా స్థిరపడి ఉన్నాడు. కాని ఏదో అసంతృప్తి అతని మాటల్లో కనిపించింది. వ్యాపారం బాగానే ఉంది, కానీ భవిష్యత్ అవసరాలకు ఈ ఆదాయం సరిపోతుందా అనేది అతని మొదటి చింత. ఇక రెండోది, అమ్మాయికి పెళ్లి చేయాలి. మూడవది, వయసొచ్చిన కొడుకు వ్యాపారంలో ఆసక్తి చూపడం లేదు. ఆలోచిస్తే గోపాలుడికి ఇవన్నీ పెద్ద సమస్యలుగా తోచలేదు. తిరిగి తన గ్రామానికి వెళుతూ, అసలు వచ్చిన విషయం చెప్పటం మరిచాను. అదేమిటంటే, బోయకొండ తిరునాళ్ళు వస్తున్నాయి. నువ్వు కాస్త తీరిక చేసుకుంటే ఇద్దరం సరదాగా వెళ్ళొద్దాం. మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళి కూడా చాలా రోజులైంది. ఏదో చదువుకునేటప్పుడు వెళ్ళడమే అన్నాడు. దానికి సంతోషంగా గోవిందుడు సరే అన్నాడు. కొద్ది రోజుల తర్వాత బోయకొండ తిరునాళ్లకు మిత్రులిద్దరూ బయలుదేరారు. వారికి కొండ మీద వసతి దొరికింది. వేలకు అన్నప్రసాదం లభించింది. ఉన్న వసతి గృహాలు వచ్చే భక్తులకు చాలడం లేదు. కొత్తవి నిర్మించాల్సి ఉంది. మీరేమైనా ఆర్థిక సహాయం చేస్తే మీరు సూచించిన పేర్ల మీద వాటిని నిర్మిస్తామన్నాడు వసతి గృహ నిర్వాహకుడు. గోవిందుడు తన తల్లిదండ్రుల పేరు మీద వసతి గృహాన్ని నిర్మించమని, అందుకు అవసరమైన ధనాన్ని అప్పటికప్పుడే నిర్వాహకునికి ఇచ్చేశాడు. నిర్వాహకుడు కృతజ్ఞతలు తెలిపాడు. ఆ సమయంలో గోవిందుని ముఖంలో కనిపించిన తృప్తి గోపాలుడిని ఆనందపరిచింది. కొండ మీద చూడవలసిన ప్రదేశాలన్నీ చూశారు. ఎక్కడైనా బిచ్చగాళ్ళు కనిపిస్తే వారికి తమకు తోచినంత దానం చేశాడు గోవిందుడు. అలా చేయడంలో ఆయనకెంతో తృప్తి కలిగింది. అలా 3 రోజులు 3 క్షణాల్లా గడిచిపోయాయి. తిరుగు ప్రయాణం అవుతుండగా గోపాలునితో గోవిందుడు అన్నాడు, ఎందుకో తిరిగి ఇంటికి వెళ్ళాలనిపించడం లేదురా. ఇక్కడే మరికొంతకాలం ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది. ఏ ఆలోచన లేక ఆనందంగా ఉంది. ఇంటికి వెళ్తే మళ్ళీ చింతలన్నీ పట్టుకుంటాయి అన్నాడు. దానికి గోపాలుడు, పెద్దలు యాత్రలను ఏర్పాటు చేసింది ఇందుకేరా. దినవారీ ఒత్తిడి నుంచి, చింతల నుంచి కొంత సమయం విరామం పొంది దైవ సన్నిధిలో ఉండటం వల్ల కొంత మనశ్శాంతి ఏర్పడి మనోధైర్యం కూడా కలుగుతుంది. దానివల్ల సమస్యలను పరిష్కరించుకునే శక్తి లభిస్తుంది. దాన ధర్మాల వల్ల ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. నీ సమస్యలు ఏమీ పెద్దవి కావు. కాలం గడుస్తున్న కొద్దీ అన్నీ పరిష్కారం అయిపోతాయి. కంగారు పడనవసరం లేదు. అయినా సమస్యలు లేనిదెవరికి చెప్పు? ఈ లోకంలో మనం ఉండేది కూడా కొంతకాలమే. ఇది ఒక యాత్రే. ఉన్నంతలో సంతోషంగా ఉండడం, నలుగురికి ఇంత మేలు చేయడం, ఇవే మనం ఇక్కడ చేయవలసిన పనులు. అంతే తప్ప చిన్నవాటిని పెద్దగా ఊహించుకుంటూ కాలాన్ని విచారంగా గడపకూడదు అన్నాడు. మిత్రుడి మాటలు గోవిందుడి మీద బాగా పనిచేశాయి. చింతలు పెట్టుకోవడం మానేశాడు. ఉన్నంతలో తృప్తిగా బతికాడు. కాలం గడిచే కొద్దీ అమ్మాయికి పెళ్లి అయింది. కొడుకు వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకోసాగాడు. ఆ విధంగా గోవిందుడి జీవితం ఆనందంగా గడిచిపోయింది. చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా ఊహించుకుంటూ నిత్యం విచారంగా ఉంటున్న మిత్రుడికి యాత్ర పేరిట కొంత సమయం, కొంత విరామం కల్పించడం మంచిదైంది. తన ఆలోచన సత్ఫలితాన్ని ఇచ్చింది అని గోవిందుడు ఆనందించాడు. ఇప్పుడు చెప్పు, నీకేమర్థమైంది? ప్రతి చిన్న విషయాన్ని పెద్ద సమస్యలాగా చూడకూడదు. ఇప్పుడు చెప్పు, ఈ కథ ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.